కరెక్ట్‌గా టైం 1 అవుతుంది. అంటే ఈరోజు అఫీషియల్‌గా 10థ్ మే అంటే మదర్స్ డే. సో, నన్ను కొడుకుగా అనుకోని వాళ్ళ కొడుకులాగానే ప్రేమ చూపించే అమ్మలందరికీ నా మనస్ఫూర్తిగా హ్యాపీ మదర్స్ డే. అండ్ ఎలా విష్ చేయాలి అని అనుకుంటుంటే నాలో నుంచి తెలియకుండానే నాకు కొన్ని మాటలు గుర్తొచ్చినాయి జస్ట్ ఇప్పుడే. సో, అవి ఎలాగున్నాయంటే చూసేయండి. అమ్మంటే కడుపులో మోసిన బంధమే కాదు, మనసులో దాచుకున్న ప్రేమ కూడా. రక్త సంబంధమే కాదు, రాలిన కన్నీరు తుడిచే చెయ్యి కూడా అమ్మే. నా జీవిత మార్గంలో అలసిన అడుగులకు ఆశగా నిలిచిన వారు మీరు. ఒంటరితనం కమ్ముకున్న వేళ ఏమైందిరా నాన్న అని పలికిన స్వరమే నా ఓదార్పు. జన్మ ఇచ్చింది ఒక అమ్మే కావచ్చు, కానీ ప్రేమించిన అమ్మలు ఎన్నో మంది ఉంటారని మీ అందరినీ చూశాక తెలిసింది. పరమానంద శిష్యులు అనే ఈ చిన్న లోకంలో నాకు దొరికిన కేవలం ఒకే ఒక గ్రూప్ కాదు మీరు. ఒక కుటుంబం, ఒక గుండె నిండా మమత, ఒక జీవితాంతం గుర్తుండిపోయే బంధం. అందరిలో ముందుగా నిలిచింది మా అమ్మ ప్రేమ, అదే రమాదేవి అమ్మ ప్రేమ. పంతలమ్మల మాటల్లో పాఠాలు చెబుతూ, అమ్మలా హృదయాల్లో ఆదరిస్తూ, నడవలేని వేళ చేయి పట్టి నడిపించి ఆమె మమత నిజంగా దేవుని వరం. గోంగూర పెద్దమ్మ నవ్వు చూస్తే ఇంటంతా పండుగ సువాసన వచ్చినట్టు ఉంటుంది. భవానీ పిన్ని పలుకరింపు ఉంటే బాధలన్నీ తలుపు బయటే ఆగిపోతాయి. శైలు అక్క మాటల్లో అక్క తమ్ముళ్ళ ఆప్యాయత ఉంటుంది. జ్యోతి పెద్దమ్మ చూపుల్లో జీవితాన్ని గెలిపించే ధైర్యం కనిపిస్తుంది. ఉమా అమ్మ ఆశీర్వాదం ఉంటే అలసిన మనసుకు చల్లని నీడ. మరియు మన గ్రూప్లో ఉన్న ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి పెద్దమ్మ నా జీవితానికి ఒక వెలుగు. నేను మీ సొంత కొడుకుని కాకపోయినా మీరు చూపించే ప్రేమ మాత్రం సొంత కొడుకు కన్నా తక్కువ కాదు. నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చేయగలవురా అని నమ్మకం నింపేవారు మీరు. నాకు బాధ వచ్చినప్పుడు నవ్వుల్లో నన్ను ముంచేసేవాళ్ళు మీరు. నాకు దారి కనిపించినప్పుడు జీవితానికి దిశ నేర్పించే వాళ్ళు కూడా మీరు. ఈ బంధం గురించి చెప్తుంటే పదాలు కూడా సరిపోవు. ఈ ప్రేమ గురించి వర్ణిస్తుంటే కవితలు కూడా చిన్నవైపోతుంది. నా అదృష్టం ఏంటంటే జీవితంలో ఎంతమంది అమ్మల ప్రేమ దొరకటం. నా సంపద ఏంటంటే అందరి ఆశీస్సులు దొరకటం. మీరు నాతో ఉన్నంత వరకు నా జీవితం ఎప్పుడూ అనాథ కాదు, నా మనసు ఎప్పుడూ ఒంటరి కాదు. అమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ మమత ఎల్లప్పుడూ ఇలాగే చిరునవ్వుల్లా వెలుగుతూ ఉండాలి. అండ్ హ్యాపీయెస్ట్ మదర్స్ డే ప్రతి ఒక్క అమ్మలకి.